ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి అది కాసేపట్లో పేలిపోతుందంటూ బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు స్పెషల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రజాభవన్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం అకటాయ్ ఫోన్ కాల్గా గుర్తించారు. ఈ బాంబు బెదిరింపు వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందించారు. సమస్యలు చెప్పుకోవడానికి ఎంతోమంది ప్రజాభవన్కు వస్తుంటారని, అందరినీ లోపలికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎవరిపైనా అనుమానం లేదని సీతక్క స్పష్టం చేశారు.